ప్రపంచవ్యాప్తంగా పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం వల్ల ఎఫెక్ట్ అయినటువంటి మొట్టమొదటి దేశం, చేతులెత్తేసినటువంటి దేశం పాకిస్తాన్. ఈ రోజు నుండి నిరవధికమైనటువంటి లాక్డౌన్ పాకిస్తాన్లో ప్రకటించారు. అక్కడ మాల్స్ కానివ్వండి, వాహనాలు కానివ్వండి, హోటళ్ళు కానివ్వండి, ఇతర ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఏ అంశాలు కూడా తెరిచి సర్వీసెస్ ఇవ్వవు అనేటటువంటివి ఈ రోజు నుండి పర్మనెంట్ లాక్డౌన్. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? పాకిస్తాన్లో ఆల్రెడీ ఇన్ఫ్లేషనరీ సిచ్యువేషన్ ముందర నుంచే ఉందండి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి పాకిస్తాన్ పరిస్థితి చూస్తే అది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చినటువంటి సపోర్ట్ ఆధారంగా కానీ, లేదంటే వేరే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ, లేదంటే వెస్టర్న్ ఎకానమీస్ యొక్క సపోర్ట్తోనే పాకిస్తాన్ ఎకానమీ మెయింటైన్ అవుతున్నటువంటి పరిస్థితి. అలాగే అక్కడ ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి చూస్తే అక్కడ ఆయిల్ ప్రైజెస్ చూస్తే 150+ అంటే మన ఇండియన్ రూపీస్ పరంగా చూస్తే 150+ ఉన్నటువంటి సందర్భం. అండ్ ఇన్ఫ్లేషన్ కూడా పీక్ స్టేజ్కి చేరుకున్నటువంటి అంశం. ఇన్ఫ్యాక్ట్ నార్మల్ వాటర్ బాటిల్స్ కానీ, నార్మల్ లైవ్లీహుడ్కి సంబంధించినటువంటి వస్తువులు కానీ అన్ని ఆల్రెడీ ఫ్రమ్ లాస్ట్ మెనీ ఇయర్స్ పాకిస్తాన్ ఒక ఇన్ఫ్లేషనరీ సిచ్యువేషన్ ప్రెషర్లో ఉన్నటువంటి పరిస్థితి. బికాస్ పాకిస్తాన్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, దానికి తోడు ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ సిచ్యువేషన్ కొనసాగుతూనే వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు చూసినటువంటి సందర్భంలో పాకిస్తాన్లోని ఈ ఆయిల్ క్రైసిస్ ఇంపాక్ట్ ఒకటి క్లియర్గా కనిపిస్తున్నటువంటి సందర్భం. సో ఇక్కడ పాకిస్తాన్ ఎకానమీ ఆల్రెడీ కంప్లీట్ ఎకనామిక్ డౌన్ స్వింగ్లో నడుస్తున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్గా ఎవిడెంట్గా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. పాకిస్తాన్తో పాటు ఇటు ఇతర ఏషియన్ కంట్రీస్ చూస్తే ఈస్ట్ ఏషియాలోని ఆల్రెడీ కొన్ని కంట్రీస్ లైక్ ఫిలిప్పైన్స్ కానీ, థాయిలాండ్ కానీ ఇలాంటి స్టేట్స్లోని ఆయిల్ ఎమర్జెన్సీ ఆల్రెడీ డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో వీటన్నిటితో పాటు ఈవెన్ ఆఫ్రికన్ ఎకానమీస్, బికాస్ ఇప్పటి వరకు ఒక సప్లై చైన్ స్మూత్గా కొనసాగుతున్నటువంటి సందర్భం మనకి కనిపిస్తుంది. ఎస్పెషలీ వెస్టర్న్ ఎకానమీస్ కన్జ్యూమర్ బేస్డ్ ఎకానమీస్గా ఉన్నాయి. సో ఈ కన్జ్యూమర్ బేస్డ్ ఎకానమీస్కి అన్ని మ్యానుఫ్యాక్చర్డ్ కమోడిటీస్ కానీ, కన్జ్యూమర్ గూడ్స్ కానీ ఇటు ఈస్ట్ నుంచి వెళ్తున్నటువంటి ఒక క్లియర్ సప్లై చైన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లోని కొనసాగుతూ వస్తుంది. బట్ ఇప్పుడు ఈ సప్లై చైన్ డిస్ట్రప్షన్కి క్లియర్గా కనిపిస్తున్నటువంటి సందర్భంలో చాలా ఎకానమీస్ దీని యొక్క ఇంపాక్ట్ని క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ ఈ ఇంపాక్ట్ ఇటు ఈ ఏషియన్ ఎకానమీస్ పైన అయితేనేమి కానీ, అలాగే యూరోపియన్ యూనియన్ ఎకానమీస్ అయితేనేమి కానీ, బట్ అన్నిటికన్నా ఎక్కువగా ఆఫ్రికన్ ఎకానమీస్ ఈ ఫుడ్ కోసం కానీ, మిగిలిన లైవ్లీహుడ్ సప్లైస్ కోసం అయితేనేమి కానీ, ఆయిల్ కోసం అయితేనేమి కానీ, కొన్ని ఎకానమీస్లో ఫ్యామిన్స్కి కూడా గురవుతున్నటువంటి సందర్భం. అండ్ మెనీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ కనుక మనం చూసినటువంటి సందర్భంలో ఈ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ఆధారంగా ఒక 5 years బ్యాక్ వరల్డ్ ఎకానమీ వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. సో ఎకనామిక్ ఇంపాక్ట్ చాలా క్రూషియల్గా ఉండబోతుంది. సో ఇంకా కొన్ని రోజుల పాటు ఈ వార్ కొనసాగితే దీని యొక్క ఇంపాక్ట్ ప్రతి ఎకానమీపై, ఎస్పెషలీ ఏషియన్ ఎకానమీస్పై కనిపిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక చూస్తే ఆల్రెడీ నెగోసియేషన్స్ హాల్ట్ అవుతాయి అన్న సిగ్నల్ ఇరాన్ ఇచ్చింది. అండ్ వార్ కంప్లీట్గా డిఫరెంట్ సిచ్యువేషన్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. బికాజ్ నార్మల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పై కూడా అటాక్స్ అయితే ప్రారంభమయ్యాయి. అండ్ ఇరాన్ పీపుల్ కానీ, అలాగే ఇరాన్ రెజిమ్ కానీ, ఇటు యుఎస్ డిప్లొమసీకి ఎంతవరకు నెగోషియేషన్కి వాళ్ళు సిద్ధపడతారు అన్న కూడా ఇక్కడ క్లియర్గా ఒక సందేహం కనిపిస్తుంది. అండ్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్లో మనం ఆల్రెడీ చూస్తే స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్లో వీళ్ళు ఆ రూట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రేడ్ రూట్ ఆల్రెడీ మార్చేసినటువంటి సందర్భం. ఒక 333 kilometers అండ్ ఇప్పటి వరకు వెళ్తున్నటువంటి నార్మల్ రూట్కి 333 kilometers ఇటు ఇరాన్ నుంచి వెళ్ళే ట్రేడ్ రూట్ని కూడా ఆల్రెడీ చేంజ్ చేశారు. అండ్ అక్కడ కొన్ని సందర్భాలలో కూడా ఒక ట్యాక్స్ అన్నది ఆల్రెడీ ఇరాన్ తీసుకుంటుంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఆల్రెడీ ట్రేడ్ రూట్ అయితే అక్కడ మార్పు జరిగిందని కొన్ని రిపోర్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోస్ ఎలాగ ఫ్రీ అవుతుంది అని రాబోయే కాలంలో మనం అయితే వేచి చూడాలి. బికాస్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోస్ ఫ్రీ అవనంత కాలం దీని యొక్క ఇంపాక్ట్ వరల్డ్ ఎకానమీపై ఉంటుంది.